పూరా లోకల్. ముస్లింలందరూ ఒకటేసారి ఏకమవుతారు, హిందువులు ఏకం కారు. మీరు ఒక సనాతన ధర్మం వ్యాసం రాసిన వాడిగా చెప్పండి, హిందువుల్లో ఐకమత్యం లేదనుకుంటారా? హిందువుల్లో ఐకమత్యం లేదనేది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళు ఒక సామూహికత అనేది వాళ్ళలో లేదు. వాళ్ళ కులపరమైన విభజన ఉంది, తర్వాత కులాల్లో ఉపకులాల విభజన ఉంది, అది కాకుండా మతపరంగా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఆ రకంగా అంటే ఒకరినొకరు ఏకీభవించరా? ఏకీభావం లేదండి వాళ్ళలో. ఇది ఉంది ఒకటి. వాళ్ళతో పోల్చుకుంటే ఇటు క్రైస్తవుల్లో ముస్లింల్లో ఆ రిలీజియస్ ఈక్వాలిటీ, ఆ రిలీజియస్ యూనిఫార్మిటీ అనేది కాస్త ఎక్కువ ఉందండి. ఇది విషయం. అందుకే ఇంత తొందరగా విస్తరిస్తుందా ఇక్కడ ఇస్లామును క్రైస్తవ మతం భారతదేశంలో? ఇస్లాం క్రైస్తవం విస్తరించడంలో ఎక్కువ భాగం ఏంటంటే హిందూ పండితులు దండి. ఇందులో హిందూ పండితులు ఏం చేశారు దాంట్లో? మరి అసలు ఈ వైదిక ధర్మం యొక్క మహత్వం వాళ్ళు బోధించడం లేదు. కరెక్ట్ అంశాలను చెప్పడం, అంటే ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో, హిందువులకు ఏవైతే ఉపయోగపడతాయో అవి బోధించడం, అది చెప్పడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మానసిక ఒత్తిడి గురై ఉంటాడు, భార్యాపిల్లల సమస్యలతో సతమతం అవుతుంటాడు, ఆ కుటుంబ సమస్యల్లో ఉంటాడు. వాటి నుండి ఎలా బయటపడాలి, దానికి ఒక ప్రయత్నం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అది మానేసి మీరు ఏదో దాన్ని పూజ చేయండి, దీన్ని పూజ చేయండి, దండం పెట్టుకోండి, 4 ఆకులు తీసుకొచ్చి ఏదో నీళ్ళు చల్లుకోండి, మీకు ఏదో అయిపోద్ది అంటున్నారు. అది రెమెడీ కాదండి. అది వైదిక ధర్మం అలా చెప్పడం లేదు. వైదిక ధర్మం ఏం చెప్తుందంటే ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది. అంటే క్రతువులు, దీన్ని ఏమంటారంటే మతాచారాలు అంటారు కదా, క్రతువులు విపరీతంగా జరుగుతున్నాయి అనమాట. ఈ క్రతువులు చేసి 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 బేజారు కూడా అయిపోతున్నారు జనాలు. అంటే ఇప్పుడు హిందువులు నమ్మి ఇప్పుడు ఒక రాయికి పూజ చేయడం తప్పంటారా? మరి మీరు చూడండి, వ్యక్తిగతంగా ఎవరి విశ్వాసం వాళ్ళది, దాన్ని మనం ఎవరి తప్పు పట్టకూడదు. అయితే తాము చేస్తున్నటువంటి పని ధర్మశాస్త్రం ప్రకారంగా అది సరైందా కాదా, అర్థమైందా కాదా అనేది వ్యక్తిగతంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అర్థమైంది కదండి. కాబట్టి ఇక్కడ రెమెడీ ఏంటంటే హిందూ పండితులు ముఖ్యంగా ఒక మాట చెప్తాను నేను, పాప పరిహారం లేదు హిందూ మతంలో అని చాలామంది పండితులు జనరల్గా చెప్తారు. కర్మ సిద్ధాంతం, నువ్వు ఏం చేసావో ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుభవించవలసిందే. అది ఒక మాట, ఒకవైపు కరెక్టే, అది ఒకవైపు తప్పు కూడా. అది రైటు రాంగు రెండును. ఇప్పుడు చూడండి, సహజంగా ప్రతి మనిషి ఆ కాలేజీలోనో లేకపోతే ఎక్కడో ఏదో తన బాల్యంలో తెలియనితనంలో తప్పులు చేసే అవకాశం ఉందా లేదా? ఒక అమ్మాయి మాట ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు, ఒక డిగ్రీ ఆ టైంలో, పీజీ టైంలో, అలాగని ఆ అమ్మాయిని అనుభవించేశాడు కూడా. ఆ తర్వాత వేరే కారణాల వల్ల నేను నీకు పెళ్లి చేసుకుని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఎంత గిల్టీ ఉంటుందా లేదా? నేను తప్పు చేశాను, ఆమె ఏడ్చింది, బాధపడింది, అన్నీ చేసింది, సరే చేశాడు, గిల్టీ ఉంటుంది. మరి పాప పరిహారం ఏంటి అంటే లేదు, కర్మ సిద్ధాంతం, చావాల్సిందే, దానికి నీ కర్మ తప్పదంటాడు. ఇందులో పడి నలుగుతూ ఉంటాడు. ఏ ఉద్యోగం చేసుకుంటాడు, 5-6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి ఒక పిలుపు వినపడుద్ది, పాపులారా రండి, మీ పాపాలన్నీ మోసేటువంటి గొర్రెపిల్ల ఇక్కడ ఉంది అని. ఇలాగా ఎప్పుడైతే చెప్తాడో, అమ్మయ్యా ఈ బరువు ఉంది కదా ఆల్రెడీ షోల్డర్స్ మీద, అది దింపేసుకుందా అక్కడ జంప్ చేస్తున్నాడు. అంటే అక్కడికి పోతే మొత్తం పాపాలన్నీ పోయినాయి కదా, అయిపోతాయి. నేను ఎప్పుడు కాలేజీ నుండి ఇప్పుడు దాకా నేను 6 సంవత్సరాలు నలుగుతున్నాను, నాకు రెమెడీ లేదు, ఇక్కడ రెమెడీ ఉంది, భలే ఉందని దిగుతుంది, అయిపోయింది. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు, అంటే క్రైస్తవుల్లోకి వెళ్ళే వాళ్ళందరూ 2-3 పెళ్లిళ్ళు చేసుకుని ఇలాంటి తప్పులు చేసినా అక్కడ పోయినాక వాళ్ళ పాపాలు పరిశుద్ధం అయిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలాగే చాలా ఉండొచ్చు, చాలా పాపాలు. మనిషి నేను మీరు ఎవరైనా సరే తెలియని తనలో ఏవో పాపాలు చేస్తారు. ఆ పాపం యొక్క గిల్టీ వాడికి ఉంటుంది, అది రెమెడీ కోరుకుంటాడు. అది లోపల సబ్కాన్షియస్ మైండ్ వాడిని నాక్ చేస్తుంటుంది, అది ఫ్రీ అవ్వాలి అన్నప్పుడు టెక్నాలజీ వెళ్ళిపోతాడు అనమాట. నిజానికి ఏంటి ఇక్కడ భగవద్గీతలో చెప్తాను చూడండి. అప్పుడు ఏం చేయాలి, అసలు నిజానికి ఏం చేయాలి చూడండి. పాప పరిహారం కోసం భగవద్గీత ఏం చెప్తుంది చూడండి, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అయిపోయింది. వాడి కర్మ వాడు ఏం చెప్తున్నాడు, కర్మ సిద్ధాంతం చెప్పడం లేదు ఇక్కడ. కర్మ సిద్ధాంతం మాత్రమే కాకుండా ఇంకో సిద్ధాంతం కూడా ఉంది, దాన్ని వదిలేశారు పూర్తిగా. అదేంటిది? అది చెప్తారు. పాప పరిహారం ఉందా లేదా అన్నది విషయం అండి ఇక్కడ. పాప పరిహారం ఎలాగా, ఒకటి అజ్ఞానం వల్ల తెలియక పాపం చేయటం ఒక స్టేట్, రెండవది కావాలని బుద్ధిపూర్వకంగా కుట్ర పన్ని పాపం చేయటం, రెండో రకం ఉంటాయి లేదండి లైఫ్లో చూస్తాం కదా. కోర్టులో కూడా హత్య చేశాడన్నప్పుడు హత్య ఏ మోడ్లో చేశాడైనా, అంటే యాదృచ్ఛికంగా జరిగిందా, పథకం వేసి చేశాడా అని చూస్తారు. టెంప్ట్ అయిపోయాడు, మాట పెరిగేదో కొట్టాడు, చచ్చిపోయాడు, అయిపోయింది. అది దానికిను నీ సంగతి చెప్తానుండు, ఈ వారంలో నేను లేపేస్తానని చెప్పేసి ఒక టైం ఇచ్చి అలా చేశాడు అనుకుంటే ఆ హత్య తేడా ఉందా లేదా? కాబట్టి 2 రకాల పాపాలు ఉన్నాయి. అయితే పాప పరిహారం లేదు, నువ్వు అనుభవించవలసిందే అని చెప్పింది కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, రెండింటి దేని వర్తిస్తుంది మీరే చెప్పండి. పాప పరిహారం లేదు అంటున్నారు కదా,
అది మొదటి పద్ధతికి వర్తిస్తుందా, రెండో దానికి వర్తిస్తుందా? మొదటి దానికి వర్తిస్తుంది. మొదటిదేమో యాదృచ్ఛికంగా జరిగింది, పొరపాటుగా జరిగింది. రెండోది ఉద్దేశపూర్వకంగా చేశాడు. ఏ పాపానికి పరిహారం ఉంటుంది, ఏ పాపానికి పరిహారం ఉంటుంది అని అంటే ఖచ్చితంగా నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి పరిహారం ఉండదు. ఖచ్చితంగా నువ్వు కర్మ అనుభవించవలసిందే. ఇది కర్మ సిద్ధాంతం. ఏదైతే పొరపాటుగా అమాయకత్వంతో తెలియనితనంతో చేసేసావో దానికి మాత్రం నీకు ఇది పాపరిహారం ఉంటుంది. ఇది భగవద్గీత చెప్తుంది. ఇది భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ప్రకారంగా ఇప్పుడు నేను చదివిన శ్లోకం 10వ అధ్యాయము 3వ శ్లోకం అండి. అక్కడ ఏమంటాడు? ఎవడు నన్ను, చూడండి ఇక్కడ పాప పరిహారం ఎంత సింపుల్ అంటే చాలా అద్భుతం. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా అనాది రూపునిగా సమస్త లోకములకు నియామకుడుగా తెలుసుకొనుచున్నాడు. 3 విధాలు తెలుసుకోవాలి. అట్టివాడు మనుషులలో అజ్ఞానము లేనివాడై అంటే జ్ఞాని అయి సర్వ పాపముల నుండి లెస్సగా విడోడుచున్నాడు. టోటల్ సిన్ ఫ్రీ అయిపోతాడని చెప్తున్నాడు ఇక్కడ. ఏమనుకోవాలి నువ్వు? 3 అనుకోవాలి. నా సృష్టికర్త ఉన్నాడు, ఆయనకు పుట్టుక లేదు, ఆయన అనాది, ఆయన సర్వలోకాలకి మరి కర్త మహేశ్వరుడు అనుకున్నానంతే. నాకు కాలు తీసి కాలే లేదు, కదలేదు, ఇక్కడే మొత్తం పాపాలు పోయినా అంటున్నాడు. కొండలు ఎక్కలేదు, లోయలో దూకక్కర్లేదు. క్రైస్తవులు చెప్పినట్టు దేవుడు వచ్చి మా చేతుల్లో చావాల్సిన అవసరం కూడా లేదు పాపాల కోసం. సాధ్యం అవుతుంది అదే అట్లా భగవద్గీత చెప్తుంది సార్. అర్థం కదా? ఇలాంటి అనేకమైన శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఈ భరోసా ఒక హిందూకి ఇచ్చామనుకోండి, వాడు వేరే మతంలో ఎందుకు వెళ్తాడు? ఒకటి, నువ్వు తర్వాత పాపం చేసావంటే బుక్ అయిపోతావు రా బాబు, ముందు చేసిన పాపాల వరకు మాత్రం ఈ అవకాశం ఉంది, ఇది నెక్స్ట్ చేస్తే మాత్రం కుదరదు అన్నావు అనుకోండి, ఓకే బాగుంది. అది. థ్యాంక్ యూ సార్. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్.